అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా అసెంబ్లీలో కూడా చర్చకు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ అంశం పైన ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితం ఆమె చర్చించింది. ఆ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కడప నగరంలో ఉన్నటువంటి మందుల దుకాణాల్లో అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలో మనతో పాటు ఏఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, అదేవిధంగా ఈగిల్ విభాగం, స్థానిక పోలీసులు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు, మేమందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క మందుల దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఔషధాలు అమ్మేటటువంటి అవుట్లెట్స్, హోల్సేల్, రిటైల్ వీటి మీద దాడులు చేయడం జరుగుతుంది. ఈ దాడులు ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మత్తును కలిగించేటటువంటి మందులు అవి అమ్మటం చట్టబద్ధమే. మానసిక రోగులకి, అదేవిధంగా నొప్పితో బాధపడుతున్న వారికి, అటువంటి వాళ్ళకి డాక్టర్ గారి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సినటువంటి H1 అని కొన్ని రకాలైనటువంటి క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి మందులు ఏదైతే ఉన్నాయో వాటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విచక్షణారహితంగా యువత కొనుగోలు చేయటము, ఆ యొక్క మందులు కొనుగోలు చేసి అవి సేవించి ఆ యొక్క పరిమిత డోస్కు మించి సేవించి వారేం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో వారు నేరాలకు పాల్పడటము, సొంత కుటుంబ సభ్యుల మీద కూడా దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. దీన్ని అరికట్టడం కోసం ఈరోజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మరి మనం కడప, అన్నమయ్య జిల్లాల్లో మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందంలో ఒక 10 మంది సభ్యులతో వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తూ ఉన్నాం. ఈ దాడులు కొనసాగుతాయి. కడప నగరంలో మొట్టమొదటిసారిగా ఈ జనతా మెడికల్స్లో వచ్చి ఇప్పుడు మేము ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఇక్కడ కొన్ని మందులు వాళ్ళు H1 డ్రగ్స్ అమ్మిన ప్రతి ట్యాబ్లెట్కి, ప్రతి స్ట్రిప్కి, ప్రతి బాక్స్కి రికార్డు మెయింటైన్ చేయాలి. అలా రికార్డు మెయింటైన్ చేయకుండా అమ్మినటువంటి దాఖలాలు మనకి ఇక్కడ ఇన్స్పెక్షన్లో వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా అక్రాస్ ద కౌంటరు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చి నాకు పలానా మందు కావాలి అంటే అది అమ్మకూడనటువంటి మందుల్ని వీరు అమ్ముతున్నారు. వీటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క ఔషధ విక్రేతలందరికీ కూడా, రీటైల్, హోల్సేల్ అందరికీ కూడా తెలియపరిచేది, హెచ్చరించేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా సొంతగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క మరి H1 షెడ్యూల్స్లో ఉన్నటువంటి మందుల్ని అమ్మొద్దని చెప్పి, ముఖ్యంగా మత్తు కలిగించేటటువంటి మందులు వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ కూడా అది నకిలీదా, నిజమైందా కాదా అని చెప్పి మీరు పరిశీలించుకున్న తర్వాతనే వాటిని అమ్మాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడమైంది. దానికి భిన్నంగా కనుక ఎవరైనా ఇలా అమ్మకాలు సాగించినట్లయితే మరి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ప్రధానంగా కడప జిల్లాలో కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే దాడులు చేస్తున్నారు. ఇదే విధంగా ఎన్ని రోజుల పాటు దాడులు కొనసాగిస్తారు? ఆ దాడులు అనేటివి ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది? అంటే ఈరోజు ప్రాథమికంగా దాడులు ప్రారంభించాము. ఇవాళ దొరికినటువంటి సమాచారం మేరకు తదుపరి కార్యాచరణ అనేది మనకి ఉన్నతాధికారులు నిర్ణయించుతారు. దాని మేరకు చేస్తాం. అది ఇవాళ మనకి వచ్చినటువంటి శాంప్లింగు, ఎన్ని దుకాణాలు చెక్ చేసాము, దాంట్లో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏంటి, హోల్సేల్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఏంటి, రిటైల్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా క్రోడీకరించి మేము ఒక నివేదికని ప్రతి జిల్లా నుంచి కూడా ఈరోజు మేము హెడ్ ఆఫీస్కి సమర్పించడం జరుగుతుంది. దీనిని విశ్లేషించిన తర్వాత దాని మీద తదుపరి కార్యాచరణ ఏంటనేది నిర్ణయిస్తారు. కడప, ప్రొద్దుటూరు, అదేవిధంగా మదనపల్లి, అదేవిధంగా రాజంపేట, రాయచోటి వివిధ ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండాలి. ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండాలి. ఆ ఫార్మసిస్ట్ ఉంటే ఇది ఏ డ్రగ్గు, ఇది ఎవరు అమ్ముతున్నారు, ఎవరి ప్రిస్క్రిప్షన్ మేరకు, దాని లోపల ఉండేటటువంటి మందుల కాంబినేషన్ ఏంటి, కొన్ని సందర్భాల్లో ఒక చిన్న మైన్యూట్ కాంబినేషన్తో ఒక జబ్బుకు వాడాల్సిన మందు ఇంకొక జబ్బుకి వాడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రోగులకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి మెడికల్ దుకాణంలో కూడా కంపల్సరీగా ఫార్మసిస్ట్ ఉండాలి.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫార్మసిస్ట్కి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్ ఇక్కడ ఎలాడ తీసుకోవడం, ఫార్మసిస్ట్ లేకుండానే వ్యాపారాలు చేస్తున్నారు. ఈ యొక్క దుకాణంలో కూడా ఇప్పుడు మా అబ్జర్వేషన్లో ఫార్మసిస్ట్ లేడు. ఇంకా మిగతా అన్ని దుకాణాలకు కూడా హెచ్చరించేది ఏంటంటే ఫార్మసిస్ట్ని పెట్టుకోండి. క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉంటే ఏ మందు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నాము, ఏ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేశారు, దానికి అడిగిన మందే ఇస్తున్నామా వేరేది ఇస్తున్నామా అని చెప్పి అన్నీ కూడా పరిశీలించడానికి వీలవుతుంది. ఆ విధంగా కాకుండా మీరు ఫార్మసిస్టులు లేకుండా కనుక చేసినట్లయితే మరి దాని పర్యవసానాలను కూడా అందరూ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సార్ నకిలీ మందులు కూడా అంటే సెకండ్ మందులు కూడా విక్రయాలు జరుగుతున్నాయి జిల్లాలో. ప్రధానంగా ఎవరైతే తెలియదు అంటే మందు ఈ కంపెనీది సంబంధించిన మందుల కోసం వస్తే వేరే కంపెనీ డ్రగ్స్ మాధవి ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే నకిలీ మందులు కొన్ని సెకండ్స్ ఇప్పుడు మనం ఏదైతే డ్రగ్స్ అడుగుతామో ఆ డ్రగ్స్ కాకుండా వేరేది అంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఇవి ఈ ఫార్మసిస్టులు ఫార్మసీ అంతా కూడా రకరకాల మందుల కాంబినేషన్స్ ఉంటాయి. సపోజు ఒక పారాసిటమాల్, ఇబుప్రోఫెన్, ఇవి బేసిక్ మెడిసిన్స్ అనుకుందాం. దాని లోపల ఉండేటటువంటి మూల ఔషధాలు. ఆ మూల ఔషధానికి కొంత స్టార్చ్ని కొంత బైండింగ్ మెటీరియల్ని జోడించి ట్యాబ్లెట్ ఇంత లావున ఉందనుకో దాని లోపల ఉండేది ఇంతే పారాసిటమాల్ ఉంటుంది, ఇంతే ఇబుప్రోఫెన్ ఉంటుంది. ఈ విధంగా పారాసిటమాల్ ఇబుప్రోఫెన్ కాంబినేషన్తో అమ్మే మందుల కంపెనీలు బ్రాండ్లు 100 బ్రాండ్లు ఉంటాయి. అది అడిగినటువంటి బ్రాండ్ డాక్టర్ గారు ఒక బ్రాండ్ రాయొచ్చు. ఆ బ్రాండ్ మందు రాసినప్పుడు అది లేకపోతే అదే కాంబినేషన్లో ఉన్నటువంటి వేరే యొక్క బ్రాండ్ అంటే వేరే ఫార్మసీ వాళ్ళు తయారు చేసినటువంటి మందుని మరి పేషెంట్కి అదే కనుక మెడిసిన్ కనుక ఉన్నట్లయితే అది అమ్మవచ్చు. ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమైంది. పారాసిటమాల్ అని అడుగుతారు, దానికి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. పారాసిప్ ఉంటుంది, కాల్పాల్ ఉంటుంది, అలా ఉంటుంది. మీరేం చెప్తున్నారంటే క్రోసిన్ ఉంటుంది, అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. నకిలీ మందులు అనేవి లేవండి. నకిలీ మందులు అంటే మీరు చెప్తాంది నకిలీ దాడుల్లో వెలుగు చూస్తే వాటిని ఫార్మసీ ల్యాబ్ ఉంటుంది, ఫార్మా వాళ్ళ కంట్రోల్ ల్యాబ్కు పంపించి దాంట్లో మీరు అన్నట్టుగా పూర్తిగా నకిలీ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఉండవలసిన మోతాదులో దాంట్లో కంటెంట్స్ ఉంటాయి కదా, ఆ కంటెంట్స్ ఉండవలసిన మోతాదులో ఉండకుండా తక్కువ పరిమాణంలో కూడా ఈ యొక్క మందులు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ఏదైనా ఉంటే అవి మన ఫార్మసీ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ మేరకు వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఒక రకంగా చిలికి గాలివానగా మారి మద్యం మత్తులో యువత ఏం చేస్తున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉన్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తూ కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రధాన అంశంపైన చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటు దాడులు కొనసాగుతున్న పరిస్థితి. అదే ఈ దాడుల్లో కూడా ప్రధానంగా ఏదైతే జనతా మెడికల్ స్టోర్లో మత్తుకు సంబంధించినటువంటి ఏదైతే టాబ్లెట్స్ ఉన్నాయో వాటిని విక్రయించారని కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారుల సోదాల్లో కూడా తనిఖీల్లో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. అంటే ఇదే విధంగా కడప నగరంలో ఉన్నటువంటి అన్ని మందుల దుకాణాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తాం. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కావచ్చు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, అదేవిధంగా మదనపల్లి వంటి ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ సోదాలు నిర్వహించిన అనంతరం కూడా ఎవరైతే డ్రగ్స్ అంటే మత్తు సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కావచ్చు, మత్తుకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు విక్రయించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా మరిన్ని దాడులు నిర్వహించబోతున్నాం. ఏదైతే యువత చెడు మార్గం అంటే ఏదైతే మత్తుకు బానిసై ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వికృత క్రీడల కారణంగా కూడా అటు ఎంతోమంది బలవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యువతను కాపాడడమే బాధ్యతగా తీసుకొని పనిచేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మత్తు ఏదైతే ట్యాబ్లెట్స్ కావచ్చు, మత్తుకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు విక్రయించేటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఏఎస్పీ గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV కట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.